హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మంచి బిజినెస్ గురించి తెలుసుకున్నాం. నా బిజినెస్ వచ్చేసరికి పర్ఫ్యూమ్ బిజినెస్ అంటే పర్ఫ్యూమ్ అత్తరు కూడా లేదా స్ప్రే బాటిల్స్ అలాంటి ఫ్రేగ్రెన్సెస్ అన్నమాట. ఈ వ్యాపారంలో ముఖ్యంగా ప్రారంభ మార్కెటింగ్ మరియు నిర్వహణ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ పర్ఫ్యూమ్ షాప్ లో మనం చాలా రకాల బ్రాండ్ అనేటివి ఉంటాయి అన్నమాట. అందులో మనం ఎటువంటి బ్రాండ్ వాడాలి, ఎటువంటి పర్ఫ్యూమ్ తెప్పించాలి అనేది మన టార్గెట్ అన్నమాట. అలాగే ఇందులో మెన్స్ కి లేడీస్ కి సపరేట్ పర్ఫ్యూమ్స్ అనేది దొరుకుతాయి. మనం అది కూడా సపరేట్ గా చేసుకోవచ్చు. ఫస్ట్ గా చూస్ ద ప్లేస్ అంటే మనం వ్యాపారం యొక్క ప్లేస్ ఎంచుకోవాలి. అది ఎక్కడంటే షాపింగ్ మాల్ దగ్గర కూడా లేదా బస్ స్టాండ్ దగ్గర కానీ కమర్షియల్ ఏరియా ప్లేస్ లో మనకు ఒక చిన్న స్థలం అంటే 100 నుంచి 300 వరకు స్క్వేర్ ఫీట్ లో సరిపోతుంది అనమాట. అలాగే లైసెన్స్ అండ్ పర్మిషన్స్, ఈ షాప్ యొక్క లైసెన్స్ అండ్ పర్మిషన్స్ ఏ ఉండాలంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ అండ్ షాప్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, అవసరమైతే FSSAI లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ గురించి వచ్చేసరికి మనకు చిన్న షాప్ అయితే షాప్ అద్దె అనమాట 10,000 నుంచి 30,000 వరకు చేసుకోవచ్చు. ఇంటీరియర్ ఖర్చు వచ్చేసరికి 50,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. స్టాక్ వచ్చేసరికి 1,00,000 నుంచి 3,00,000 వరకు ఉంటుంది. మార్కెటింగ్ 10,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. మొత్తం 2,00,000 నుంచి 5,00,000 మధ్య ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది అనమాట. అలాగే మనం చూస్ ద స్టాక్ అంటే మన పర్ఫ్యూమ్స్ యొక్క బ్రాండ్, అలాగే మన షాప్ లో ఎటువంటి పర్ఫ్యూమ్స్ వాడాలి, ఎటువంటి స్టాక్ మనం తెప్పించాలి అంటే అందులో భాగంగా ఫాగ్, ఎంగేజ్, డెన్వర్, పార్క్ ఎవెన్యూ అలా కొన్ని బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ వాడాలి. అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్ కూడా డేవిడ్ ఆఫ్, క్యాల్విన్ క్లైన్, అలాగే ఛానల్ ఇలా ఇంటర్నేషనల్ బ్రాండ్ కూడా వాడచ్చు. అంటే కాకపోతే అవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మార్కెటింగ్ అంటే మన సోషల్ మీడియా మార్కెటింగ్, అలాగే లాంచ్ ఆఫర్స్, డిస్కౌంట్స్, ఈ విధంగా అనమాట. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో, ఫేస్బుక్ ద్వారా మన బ్రాండ్ యొక్క పేరును, మన షాప్ యొక్క లొకేషన్ ను షేర్ చేయడం ద్వారా మనకి బిజినెస్ బాగా జరుగుతుంది. అలాగే ఆన్లైన్ మార్కెటింగ్, మనం సొంతంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి ప్లాట్ఫామ్ లో కూడా మన స్టాక్ యొక్క పేజ్ ను ఓపెన్ చేసి ఆ పర్ఫ్యూమ్స్ అనేది అమ్ముకోవచ్చు. అలాగే ప్రతి పర్ఫ్యూమ్ పై 20% నుంచి 50% మార్జిన్ ఉంటుంది. మీరు ఈ వ్యాపారంలో లాభం కూడా చాలా బాగానే ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని నెక్స్ట్ బిజినెస్ ఐడియాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోలో తర్వాత బిజినెస్ గురించి తెలుసుకుందాం.